దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. కథలోకొస్తే పేయింగ్ గెస్ట్ అని పిలిచిన వారందరికీ శక్తి ఇష్టం లేని ఫుడ్ పెడుతూ పనిష్మెంట్స్ ఇస్తుంటుంది కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 158. అరుణ్ పచ్చగా కనిపిస్తున్న ఆ జ్యూస్‌ని చూసి, "అది ఏం జ్యూస్ చెల్లెమ్మా?" అంటూ కంగారుగానే అడుగుతాడు. "మీ ఆరోగ్యం బాగుండాలని పచ్చి కాకరకాయ జ్యూస్ తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టి రెడీగా ఉంచాను అన్నయ్య" అంటుంది శక్తి. అది విని అందరూ ఆశ్చర్యపోతుంటే, అరుణ్‌కి మాత్రం ఆ గ్లాస్‌లోనే గెలాక్సీ కనిపిస్తూ కాకరకాయ జ్యూసా అని అనుకొని, అమ్మో! నా చెల్లెలు నా మీద గట్టిగానే రివెంజ్ తీర్చుకోవడానికి రెడీ అయింది. ఎలాగైనా ఈ పనిష్మెంట్ నుంచి నేను తెలివిగా తప్పించుకోవాలి అని మనసులో అనుకొని, ముందే వామిటింగ్ వస్తున్నట్టుగా నటిస్తూ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తుంటే, సామ్రాట్ వాళ్ళ బావకి కాలు అడ్డు పెడతాడు. దాంతో వెళ్ళబోతున్న అరుణ్ కింద పడబోతుంటే, సామ్రాట్ లేచి వాళ్ళ బావని పట్టుకొని, "అంత ఆస్కార్ లెవెల్‌లో నటించాల్సిన అవసరం లేదు బావా. ఖచ్చితంగా నువ్వు కూడా పనిష్మెంట్ తీసుకొని తీరాల్సిందే" అంటూ శక్తి చేతుల నుండి ఆ కాకరకాయ జ్యూస్ తీసుకుంటాడు. "నీకు దండం పెడతాను పెద్ద బామర్ది. నన్ను వదిలేయ్" అంటూ అరుణ్ వెనకగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంటే, సడన్‌గా వెనక ఎవరో తగులుతారు. అరుణ్ వెనక్కి తిరిగి చూసేసరికి వెనక చిన్న బామ్మర్ది షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ, "ఎక్కడికి వెళ్తున్నావు బావా?" అని అడుగుతాడు వెటకారంగా. ముందు వెనక ఇద్దరు బామ్మర్దులు ఉండేసరికి అరుణ్‌కి ఇక ఏడుపు ఒక్కటే తక్కువ. "మావయ్య, ఇవాళ మా శక్తి ఇచ్చే పనిష్మెంట్‌కి మీ ఇద్దరి బామ్మర్దుల మధ్య నుంచి తప్పించుకునేలాగా లేవు" అంటూ పింకీ కిలకిలా నవ్వుతుంటుంది. "చూసావు కదా! నువ్వు ఖచ్చితంగా పనిష్మెంట్ తీసుకుంటావని నా కూతురికి కూడా అర్థమైంది" అంటాడు సామ్రాట్. "ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చి తీరాల్సిందే" అన్నట్టుగా శక్తి కూడా స్ట్రిక్ట్‌గా కనిపిస్తుంది. అరుణ్ శక్తిని అలా చూసి, "దేవుడా" అని అనుకొని ఇద్దరి బామర్దుల మధ్య నుంచి తప్పించుకొని ఇంటి బయట గార్డెన్‌లోకి పరిగెత్తుతుంటే, "ఈ గ్లాస్ పట్టుకో శక్తి, మా బావని పట్టుకొని మరి గొంతులో ఈ కాకరకాయ రసం పోస్తాను" అని ఆ గ్లాస్ సామ్రాట్ శక్తికి అందించి, "మై డియర్ బావా" అంటూ సామ్రాట్ వినోద్‌తో కలిసి బయటికి పరిగెత్తుతాడు. అది చూసి శక్తి, రాజశ్రీ, పింకీ నవ్వుతూ బయటకొస్తారు. ఇక బయట ఇద్దరు బామ్మర్దులు అరుణ్ వెంట పడి గార్డెన్ చుట్టూ రౌండ్స్ తిప్పిస్తూ ఫైనల్‌గా చివరికి పట్టుకుంటారు. "ప్లీజ్ బామ్మర్దులు, నన్ను వదిలేయండి" అంటూ వేడుకుంటాడు అరుణ్. "మేమందరం పనిష్మెంట్ తీసుకున్నప్పుడు నువ్వు తీసుకోకపోతే లావవుతావు బావా" అని సామ్రాట్ అరుణ్ కాలికి అడ్డుగా పెట్టేసరికి అరుణ్ ఆ గడ్డిలో వెల్లికలిగా పడతాడు. వెంటనే చిన్న బామ్మర్ది బావ 2 కాళ్ళు పట్టుకుంటే, పెద్ద బామ్మర్ది వాళ్ళ బావ 2 చేతులు పట్టుకుంటాడు. "దేవుడా! ఈ పనిష్మెంట్‌ల గోలేమిట్రా బాబు! నన్ను వదిలేండి బామ్మర్దులు" అంటాడు అరుణ్ బతిమిలాడుతూ. "అస్సలు వదలొద్దు సామ్రాట్. ఎవరైతే నన్ను పేయింగ్ గెస్ట్ గారని పిలిచారో అందరూ పనిష్మెంట్ అనుభవించాల్సిందే" అంటూ శక్తి కాకరకాయ రసం గ్లాస్ తీసుకొని వస్తుంది. "అసలు వదిలేదే లేదు శక్తి. రాక రాక మా బావకి ఇంత మంచి సన్మానం చేసే అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుకుంటాము" అని సామ్రాట్ శక్తి చేతుల నుంచి ఆ గ్లాస్ అందుకొని బలవంతంగా బావ గొంతులో పోస్తుంటాడు. అరుణ్‌కి ఆ చేదు కాకరకాయ రసం అటు కక్కలేక, ఇటు మింగలేక అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అది చూసి పింకీ ఎగురుతూ క్లాప్స్ కొడుతుంటే, రాజశ్రీ కూడా కొడుకులిద్దరినీ, అల్లుడిని చూసి నవ్వుతుంటుంది. అరుణ్ అలా గిలగిల కొట్టుకుంటున్నా వదలకుండా గొంతులో రసం పోస్తుంటే, శక్తి కూడా వాళ్ళని చూసి నవ్వుతుంటుంది. గ్లాసులో ఉన్నది మొత్తం బావ గొంతులో పోసి, "హమ్మయ్య" అని గ్లాస్ పక్కకు పెడతాడు సామ్రాట్.
అరుణ్ నోరు మొత్తం చేదైపోయేసరికి తల చిట్లించుకుంటూ లేచి కూర్చున్నాడు. అప్పుడు దాకా వాళ్ళ సరదా చూసిన శక్తి ఇక నవ్వు ఆపుకోలేక పకపక నవ్వుతుంటుంది. దాంతో అందరూ శక్తి వైపు కొత్తగా చూస్తుంటారు. నవ్వుతున్న శక్తి వైపు వినోద్, రాజశ్రీ ఆరాధనగా చూస్తుంటే సామ్రాట్ మిస్మరేజ్గా చూస్తుంటాడు. ఎందుకంటే అసలు శక్తి నవ్వడం ఇంతవరకు సామ్రాట్ చూడలేదు కాబట్టి. అరుణ్ కూడా చేదు రసం తాగిండని విషయం మర్చిపోయి నవ్వుతున్న శక్తి వైపు అభిమానంగా చూస్తుంటాడు. పింకీ కూడా శక్తి అలా నవ్వడం కాస్త ఆశ్చర్యంగానే చూస్తుంటుంది. శక్తి అలా నవ్వుతూ కాసేపటికి అందరూ తన వైపే చూస్తున్నారని అర్థమై కష్టంగా నవ్వాపుకునే ప్రయత్నం చేస్తుంటుంది. శక్తి, నువ్విలా నవ్వటం అసలు నేను ఎప్పుడూ చూడలేదు తెలుసా? ఇప్పుడే చూస్తున్నాను అంటుంది పింకీ సంతోషపడుతూ. తను అంతగా నవ్వటం అదే ఫస్ట్ టైం అని శక్తి కూడా అప్పుడు అర్థమయ్యి అందరిని చూసి చిరునవ్వుతో పింకీని ఎత్తుకొని ముద్దు పెడుతూ స్కూల్ టైం అవుతుంది కదా, నిన్ను రెడీ చేస్తాను పదా అని చెప్పి లోపలికి వెళ్తుంది. శక్తి అలా నవ్వటం అందరికీ నచ్చుతుంటుంది. శక్తి అలా నవ్వుతుంది అంటే నేను ఇంకో గ్లాస్ కాకరకాయ రసం తాగటానికి కూడా సిద్ధం బామర్ది అంటాడు అరుణ్. ఇంకా తాగితే చచ్చిపోతావు బావా అంటూ సామ్రాట్ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతాడు. అసలు ఎప్పుడు సరదా అంటే తెలియని సామ్రాట్కి కూడా కొడుకు అలా సరదాగా ఉండటం చూసి రాజశ్రీ మనసుకు కూడా సంతోషంగా అనిపిస్తుంటుంది. ఏమైనా ఇవాళ వదిన ఇలా నవ్వటం పెద్ద హైలైట్ అంటాడు వినోద్. మీ వదిన ఒక్కతి నవ్వటం కాదు, ఇవాళ అందరం సరదాగా గడిపాము అంటుంది రాజశ్రీ. ఇది నిజం అత్తయ్య అంటాడు అరుణ్. భరత్ తల నిండా బట్టల నిండా పిండి పడిన అవతారంతో బాత్రూంలో కూర్చొని కుంకుడిగా రసం తేవడానికి ఇంకా ఎంతసేపు అంటూ కేకలు వేస్తుంటాడు. వస్తున్నాను బావా అంటూ సౌమ్య కుంకుడిగా రసం తీసుకొని చెంగు చెంగున బాత్రూంలోకి వస్తుంది. షర్టు పాయింట్తో కూర్చున్న భరత్ని చూసి అదేంటి బావా బట్టలు విప్పకుండా కూర్చున్నావు అని అడుగుతుంది. చిచి, నీ ముందు నేనెలా బట్టలిప్పుతాను అంటాడు సిగ్గుతో ఇబ్బంది పడుతూ. ఇది మరీ బాగుంది బావా, ఇలా బట్టలతో కూర్చుంటే నీకు కుంకుడుకాయ రసంతో స్నానం ఎలా చేయించును అని అంటుంది. తల మీద కుంకుడుకాయ రసం పోసి రుద్దటానికి బట్టలు విప్పాల్సిన అవసరం లేదులే అంటాడు చిరాగ్గా. నీ ఒంటి మీద ఉంది మైదా పిండి బావా, ఇప్పుడు ఆ బట్టల మీద నీకు స్నానం చేయిస్తే తడిపిండి బట్టల నుంచి కిందికి దిగి ఒళ్ళంతా ఇంకా తెల్లగా అయ్యి త్వరగా పోదు అంటూ చేతిలో ఉన్న కుంకుడుకాయ రసం గిన్నె పక్కకు పెట్టి భరత్ షర్ట్ విప్పుతుంటుంది. నాకు సిగ్గుగా ఉంటుంది, నువ్వు షర్ట్ విప్పకు అంటాడు తను బటన్స్ తీస్తుంటే అడ్డుపడుతూ. అయ్యో బావా, నేనేమి పరాయి దానిని కాదు, నీ భార్యని అంటుంది. ఆ మాట అనకు, నాకు కోపం వస్తుంది. నాకు భార్య అయ్యే లక్షణాలు నీలో ఒక్కడి కూడా లేదు అంటాడు రోషంగా. ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పు బావా, ఆ లక్షణాలు పొందిగ్గా నేర్చుకుంటాను అంటుంది. నీకు తీరిగ్గా చెప్పడానికి నేను నీ గురువుని కాదు కానీ ముందు కుంకుడిగా రసం తల మీద పోయి అంటాడు. చెప్పిన మాట విను బావా, నన్ను షర్టు విప్పనివ్వు, నీకు అంత సిగ్గనిపిస్తే పైనుంచి టవల్ వేసుకుందులే అంటూ బలవంతంగా బటన్స్ తీస్తుంటుంది. చెప్తే వినవేంటి అంటూ భరత్ అడ్డుపడుతున్నా సౌమ్య బలవంతంగా షర్ట్ విప్పి అవతలకు వేసింది. భరత్ సిగ్గుతో ఒళ్ళు దాచుకునే ప్రయత్నం చేస్తుంటే భరత్ కండల బాడి చూసి సౌమ్య కూడా కాస్త సిగ్గుపడుతూ నవ్వుతుంటుంది. అదిగో చూసావా, నన్ను చూసి నవ్వుతున్నావు అంటూ ఇంకా ఒళ్ళు దాచుకుంటూ ఉక్రోషపడుతుంటాడు. సరేలే బావా, ఇక నవ్వన్లే అని టవల్ తీసి భరత్ మీద కప్పింది. అప్పటికి గాని భరత్ ఆ సిగ్గు నుంచి బయటపడి 2 చేతులతో టవల్ గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు కళ్ళు మూసుకో బావా, రసం కళ్ళల్లోకి వెళ్ళిందంటే మంట ఎక్కువవుతుంది
అని చెప్పి భరత్ తల మీద రసం పోస్తుంటుంది. కొంచెం చిన్నగా రుద్దు అంటూ టవల్ జారిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు. అలాగే బావా అంటూ జుట్టు మీద రసం పోసి ఆ పిండంతా పోయే విధంగా రుద్దుతుంటుంది. కొద్దిసేపటికి గిన్నెలో ఉన్న రసం పోసి తల రుద్దటం ఆపి కుంకుడుగాయలు పిసుకుతుంటుంది. కళ్ళు మూసుకుని ఉన్న భరత్కి తను తల రుద్దకుండా సైలెంట్గా ఉండేసరికి తన మీద అనుమానం కలుగుతూ, ఇదేంటి నా తల రుద్దటం లేదు, తల రుద్దకుండా ఏం చేస్తున్నట్టు, కొంప తీసి నా బాడీ చూస్తుందా ఏంటి అని అనుకొని కళ్ళు తెరుస్తాడు. మరుక్షణమే రసం కళ్ళలోకి పోయి మంటకి తట్టుకోలేక అబ్బా అంటూ గావు కేకలు పెడుతూ తెలియకుండానే టవల్ జార విడిచి 2 చేతులతో కళ్ళు నలుపుకుంటున్నాడు. గార్డెన్ నుంచి పింకీని ఎత్తుకొని వచ్చిన శక్తి తనని స్కూల్కి రెడీ చేస్తుంటే శక్తికి కాస్త దూరంలో కూర్చున్న సామ్రాట్ పింకీకి కావలసిన వస్తువులన్నీ శక్తికి అందిస్తూ గార్డెన్లో తన నవ్వుని గుర్తు తెచ్చుకుంటూ తనని తదేకంగా చూస్తుంటాడు. సామ్రాట్ పాలిష్ చేసిన షూ ఇస్తుంటే శక్తి అది అందుకొని తననే చూస్తున్న సామ్రాట్ని కాస్త ఆశ్చర్యంగా చూసి షూ తీసుకొని పింకీకి వేస్తుంటుంది. తర్వాత సామ్రాట్ పింకీది టై అందిస్తే శక్తి అది తీసుకొని పింకీని కొద్దిసేపటికి రెడీ చేసింది. మీరిద్దరూ కలిసి నన్ను ఇలా రెడీ చేస్తుంటే నాకు భలే ఉంది హీరో. ఇన్నాళ్ళు ఇలాంటి మూమెంట్స్ అన్నీ నేను హాస్టల్లో ఉండి మిస్ అయ్యాను అంటుంది పింకీ బాధపడుతూ. ఆ చిన్ని మనసు ఎన్ని సంతోషాలు కోల్పోయిందో ఇద్దరి మనసుకి తెలుస్తూ పింకీని జాలిగా చూస్తుంటారు. సామ్రాట్ పింకీని దగ్గరకు తీసుకొని తన మొహం నిండా ముద్దులు పెట్టి, ఇక నువ్వు లైఫ్లో ఏ మూమెంట్ని మిస్ అవ్వవు తల్లి. ఇన్నాళ్ళు నువ్వు ఈ హ్యాపీ మూమెంట్స్ని మిస్ అయినందుకు ఐఎమ్ రియల్లీ సారీ అంటాడు. నో హీరో, మీరు నాకు సారీ చెప్పొద్దు. మీరు దెబ్బలాడుకునే కదా ఇన్నాళ్ళు మీరిద్దరూ దూరంగా ఉంది. ఇంకెప్పుడు నువ్వు శక్తి దెబ్బలాడుకోకుండా ఉంటే నాకు అది చాలు అంటుంది పింకీ. నా వైపు నుంచి ఓకే, నేను శక్తితో అసలు దెబ్బలాడను, కానీ శక్తి కూడా అలా ఉండమని చెప్పు తల్లి అంటాడు సామ్రాట్. దాంతో పింకీ శక్తి వైపు చూస్తుంది. సామ్రాట్తో గొడవ పడకుండా ఉండటం తన వల్ల కాని విషయం అని తెలిసి, స్కూల్ టైం అవుతుంది పింకీ, కింద నీ బ్యాగ్ ఉంది కదా, ఒకసారి నీ బుక్స్ అని ఉన్నాయో లేవో వెళ్ళి చూసుకో అంటూ మాట మార్చింది. ఓ అవును కదా అని చెప్పి పింకీ అక్కడి నుండి వెళ్ళిపోయింది. సో నాతో గొడవ పడకుండా ఉండలేవన్నమాట అంటాడు సామ్రాట్ తన వైపు చూస్తూ. ఊరిక నీతో గొడవ పడటానికి నేనేమైనా గయ్యాలి దాన్నా అంటుంది కోపంగా. కొంచెం అలాంటి దానివే అంటాడు సామ్రాట్. ఆ మాటకి గుర్రున చూస్తూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే సామ్రాట్ తన చేయి పట్టుకొని కూర్చున్న చోటని తన్ని మళ్ళీ కూర్చోబెట్టాడు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.